హాయ్ ఫ్రెండ్స్, రేపు సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. వన్ డే కోసం క్యాప్టెన్సీ టాస్క్ అనేది పెట్టారండి. తర్వాత ఇమాన్యుయల్ కంటిన్యూ అవుతాడు. మన డేమన్ పవన్ అనేది ఎలా క్యాప్టెన్ అయ్యారండి, క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది పెట్టారు. దాంట్లో హరీష్ గారు, మన రీతు గారు, రాము గారు, సంజన గారు, డేమన్ పవన్ గారు ఉన్నారు. వీళ్లకు టాస్క్ అనేది ఇమేజెస్ అన్ని స్క్రీన్ పైన ప్లే చేశారండి. అవి ఎవరైతే అక్కడ ఐటమ్స్ అనేవి ఉంటాయి, ఆ ఐటమ్స్ వచ్చేసి స్క్రీన్ మీద ప్లే చేసిన ఐటమ్ తీసుకొచ్చి ఒక బుట్టలో వేసుకోవాలి. అలా మన డేమన్ పవన్ అనేది 5 ఐటమ్స్ వేస్తాడు. ఆ 5 ఐటమ్స్ వేసి తను క్యాప్టెన్సీ టాస్క్లో విన్ అయ్యి అతను క్యాప్టెన్ అయిపోతాడు. మనకు రేపు దసరా ఫెస్టివల్స్లో కొన్ని టీమ్స్ అనేది డివైడ్ చేశారు. ఒక రెడ్ టీమ్ అని, ఇంకోటి బ్లూ టీమ్ అని. రెడ్ టీంలో వచ్చేసి హెడ్ వచ్చేసి మన ఇమాన్యుయల్ గారు, బ్లూ టీంలోనేమో దివ్య గారు. మన రెడ్ టీంలో ఎవరెవరు ఉంటారండి, ఇమాన్యుయల్ గారు, పవన్ కళ్యాణ్, అలాగే డేమన్ పవన్, రీతు గారు, ప్రియా గారు, హరీష్ గారు, ఫ్లోరా గారు. వీళ్ళు రెడ్ టీమ్ అండి. బ్లూ టీం వచ్చేసి మన దివ్య గారు, సంజన గారు, తనూజ గారు, భరణి గారు, సుమన్ శెట్టి గారు. అలాగే మన బ్లూ టీం వచ్చేసి 2 టాస్క్ అనేది విన్ అయ్యారు. అలాగే రెడ్ టీం వచ్చేసి 3 టాస్క్ అనేది విన్ అయ్యారు. అలాగే వాళ్ళు రెడ్ టీం అనేది విన్ అవుతారు ఈ టాస్క్లో. కొందరికి ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, హరీష్ గారికి వచ్చేసి ఒక లెటర్ వస్తుంది ఫ్యామిలీ నుంచి. అలాగే రాము గారికి వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వస్తుంది. అలాగే మన డేమన్ పవన్కి, సంజన గారికి, రీతు గారికి వాయిస్ నోట్ అనేది వస్తుందండి. లాస్ట్ రౌండ్లో వచ్చేసి మనకు కళ్యాణ్ గారు, అలాగే ప్రియా గారు ఉంటారు. కళ్యాణ్ గారు సేఫ్ అవుతారు, మన ప్రియా గారు ఎలిమినేట్ అయిపోతారు. ప్రియా గారు చాలా ఏడుస్తుందండి, హౌస్లో కానీ స్టేజ్ పైన కానీ.